అందరినీ రమ్మని చెప్పాం. కానీ కొందరే వచ్చారు. ఇంకా కొందరైతే ముప్పారం నుండి కూడా కొందరు వస్తామని చెప్పారు. నేనన్నాను వాళ్ళందరినీ కూడా రమ్మన్నాను. కాకపోతే పొద్దుందాకా ఉపవాసం ఉండి మళ్ళీ ఎట్లా పోతారనే బాధతో ఉన్నాము. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం గ్యాస్, కొన్ని బియ్యం ఇక్కడికి వచ్చేటట్టుగా మీరు కూడా ఉపవాసం ఎటు పోకపోతే దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఉపవాస ప్రార్థనకు రండి. ఎటు పోకపోతే పనులుంటే పనులకు రండి, పనులు లేకపోతే మాత్రం రవీంద్రన్న మీరు రావాలి. శుక్రవారం దేవుని రోజు, అది మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబీకుల కోసం ఒకరోజు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. పని ఉంటే పనికి పోండి. ఓకేనా? మంచిది. వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు. మల్లన్న ఎట్లుంది ఇప్పుడు? ఓకేనా? చెల్లె వచ్చిందా? అక్కడ సునన్నకు వచ్చిందా? ఓకే. అదే మరియమ్మ ఫోన్ చేసింది, బాగలేదండి. ఒకసారి చేద్దాం, చదువుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమునకు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా, ఈ యొక్క పునరుత్థాన ఆదివారం దినాన బైబిల్ గ్రంథం నుండి యేసుక్రీస్తుల వారు తను ఆ కొండ మీద ఉన్న ప్రసంగాల్లో, ఈ ప్రసంగంలో ఉన్న అమూల్యమైన విషయాలు, పరలోక సంబంధమైన గొప్ప గొప్ప మర్మాలు బోధిస్తున్నాడు. వాళ్ళందరికీ చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్టుగా ప్రభువు చెప్తున్నాడు. అతని ముందు ధర్మశాస్త్రం ఎదిగిన పితరుల నుండి అబ్రహాం మొదలుకొని అనేక తరాలు కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు. వాళ్ళందరికీ యూదా మత ప్రవిష్టులు, చాలా భక్తి శ్రద్ధలతో వారి జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వారి మధ్యలో మరొకసారి యేసుక్రీస్తుల వారు ఆ పరలోక సంబంధమైన అనేకమైన విషయాలు చెప్తూ ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలోకి వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. ఈ రోజున మనము దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. మనం దేవుణ్ణి అడగాలి. యేసుక్రీస్తు వారు చెప్తాడు లూకాసు వార్త 10వ అధ్యాయంలో, మీరు పరిశుద్ధాత్మను అడగండి, ఎంతో నిశ్చయంగా ఆయన మీకు అది అనుగ్రహిస్తాడు అన్నాడు. ఈరోజు మనం ఏం అడగాలి అని అంటే బైబిల్లో ఈ విధంగా రాయబడింది, మీరు అడగక ముందే మీ తండ్రికి అవన్నీ తెలుసు అంటాడు. మనకేం కావాలో తండ్రికి తెలుసాట. కానీ అడగవలసినవి ఏంటి అంటే, మనము సత్యములో నిలబడినట్లుగా ఈ లోకములో ఈ 60-70 సంవత్సరాల జీవితంలో దేవునికి ఇష్టంగా బ్రతుకున్నట్టుగా ఆయన ఆత్మ సహాయాన్ని అడగాలి. మేము దేవుల్లో నిలబడాలి ప్రభువా, నిలబడడానికి నీ ఆత్మ సహాయం మాకు కావాలని అడగాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడ ఉన్నాను, ఇంటికాడ ఎవరు ఉంటారు? ఇంటికాడ ఏ పాస్టర్లు ఉండరే, ఇంటికాడ ఎవరు బోధించిన వాళ్ళు ఉండరే. ఒకవేళ ఉదాహరణకు తమ్ముడు బద్రి ఉండి మనం ప్రార్థన పోతున్నాం అట్లా చేయొద్దు అన్నాడు అనుకోండి, నువ్వు మాకు చెప్తానవా, నీ గురించి మాకు తెలియదా అని ఇంట్లో వాదన చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మని అడగండి. ఎందుకు? ఈ ఆదరణకర్త అయిన దేవుడు మిమ్మల్ని సత్యములో నుండి సర్వసత్యములోకి నడిపిస్తాడు. మీరు ఈ భూమి మీద ఉన్న కొద్ది రోజుల్లో ఏ విధంగా తండ్రికి ఇష్టలుగా ఉండాలో, ఏ విధంగా దేవుడి దగ్గర మీరు అనేకమైన లోతైన విషయాలు నేర్చుకోవాలో, అవి మీరు పొందుకున్నట్లుగా, అవి మీరు గ్రహించినట్లుగా మీరు పరిశుద్ధాత్మను అడగండి.
అడగమంటే మనం అడగకముందే తండ్రికి అన్నీ తెలుస్తారంటాడు. మరి అడగమన్నది ఏంటిది? యేసుక్రీస్తు వారు చెప్తాడు అన్నమాట లూకాసు వార్తలో, మీరు పరిశుద్ధాత్మని అడగండి, తండ్రి మీకు నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాడు. యోహాను సువార్తలో కూడా అంటాడు, మీరు పరిశుద్ధాత్మ మిమ్మల్ని సత్యము నుండి సర్వసత్యంలోకి తీసుకెళ్తారు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఏం అడగాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఏం అడగాలో తెలుసా? ఈరోజున మనకున్న ఇబ్బందులన్నిటి నుండి విడుదలిచ్చే దేవుని శక్తిని అడగాలి, దేవుని బలాన్ని అడగాలి. బాబాయ్, దేవుని శక్తిని అడగాలి, దేవుని బలాన్ని అడగాలి. దేవుడు మన పక్షంన సూర్యకార్యాలు చేస్తాడు. ఇప్పుడు కీర్తనలో చదువుకున్నాం, ఒక మాట చూద్దాం. ఒక మాట 118వ కీర్తనలో ఒక మాట చూద్దాం. 118వ కీర్తనలో, నీవు మా పక్షమున ఏ కార్యాలు చేస్తారట మాట్లాడొద్దావా, ఈనాల మాటలు. మా పక్షంలో నువ్వు సాహస కార్యాలు కాదు నాన్న, సాహసకార్యం 15. నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుచున్నది. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేయను. 16వ వచనం, యెహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేయను. సాహస కార్యాలు అంటే మన వల్ల కానివి, మన చేత కానివి, మన వల్ల కాని కార్యాలు దేవుడు మన పక్షంలో ఉండి చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఆయన మీద మన మనస్సు నిలిపినప్పుడు. అందుకే ఇదే 18వ కీర్తన నేను అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో మాట్లాడేటప్పుడు 8వ వచనం 18వ కీర్తనలో 8వ వచనంలో దావీదు మహారాజు ఒక మాట అంటాడు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. 9వ వచనం, రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటాడు. ఇక్కడ మనం ఎక్కువగా మనుషులను నమ్మి ఉంటాం, మనుషులు మనకు సహాయం చేస్తారని మనం అనుకుంటాం. కానీ వాక్యం అంటుంది, మీరు దేవుని యందు నమ్మకం ఉంచండి. ఎందుకు? ఆయన మీ పక్షంలో సాహస కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు మీకు జరిగిస్తాడు. నిజంగా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ఆ యెరూషలేముకు కానానుకు నడిచేటప్పుడు వాళ్ళ ప్రయాణాన్ని చూస్తే కొండల నుండి వచ్చారు, ఎడారులో నుండి వచ్చారు, నీరు లేని ప్రాంతాల నుండి వచ్చారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 25 లక్షల నుండి 30 లక్షల మంది. బైబిల్లో 6 లక్షల మంది అని రాయబడింది. యూదుల లెక్క ప్రకారంగా ఇశ్రాయేలీల్లో యూదుల్లో లెక్క ఎట్టుంటుందంటే ఓన్లీ పురుషులను మాత్రమే లెక్క పెడతారు, పిల్లలను లెక్క పెట్టరు, స్త్రీలను లెక్క పెట్టరు. అది పెద్దవాళ్ళను మాత్రమే లెక్కిస్తారు. దాన్ని బట్టి కొంతమంది దైవికమైన జ్ఞానం కలిగిన వాళ్ళు దీని మీద పరిశోధన చేసి దాదాపుగా 25 లక్షల నుండి 30 లక్షల మంది ఐగుప్తులో నుండి కానాను వరకు ప్రయాణం చేశారట. ప్రియమైన వాళ్ళారా, వారు నడిపించడానికి దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో తెలుసా? రాత్రంతా కూడా మేఘస్తంభం వల్లే. ఎందుకు రాత్రి మేఘస్తంభం? మేఘస్తంభం అంటే ఒక పెద్ద లైటు, అగ్నిస్తంభం వలె. ఎందుకు అగ్నిస్తంభం? వాళ్ళకి ఎండ దెబ్బ తలగొద్దని కాదు, కానీ వారికి ఎలాంటి హాని జరుగుద్దని ఆయన అగ్నిస్తంభంగా వారి ముందుండి. చాలామంది చూడండి, రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ నడక ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయ్యి 9:30 వరకు నడుస్తారు, 8:30 వరకు నడుస్తారు టిఫిన్ టైం వరకు. సాయంకాలం 5 గంటలకు మొదలుపెట్టి 8:30 వరకు నడుస్తారు. ఎందుకు అంటే ఆ టైము ఎంత నడిచినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. దేవుడు కూడా గొప్ప కార్యం చేశాడు వాళ్ళ పక్షాన. ఏం చేశాడు తెలుసా? రాత్రంతా వాళ్ళు కొంచెం నడవాలని చెప్పి అగ్నిస్తంభంగా వారి ముందున్నాడట. ఎండలో వాళ్ళు ఎక్కడన్నా అలసిపోతారేమని చెప్పి ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంగా ఆయన ఉన్నాడు. చప్పట్లు కొడదాం దేవుడికి స్తోత్రం. ఎందుకు అంటే వాళ్ళు తన సేవకుడైన మోషే మాట నమ్మారు, మోషే యందు విశ్వాసం ఉంచారు. మోషే మమ్మల్ని విడిపించడానికి వచ్చిన ఆ దేవుని యాజకుడిని విశ్వసించారు. ఆ విశ్వసించిన వారిలో చాలామంది మోషే మీద తిరుగుబాటు చేశారు. ఎమ్రే అనేవాళ్ళు, కోరాహు, దాతాను, అభిరాము, ఓను అనేవాళ్ళు. దాదాపుగా
కోరాహు, దాతాను, అబీరాము, ఓను అనే వాళ్ళు ఈ 5గురు అయితే వాళ్ళ వెనుక 250 మంది ప్రధానులు, వాళ్ళంతా లేవీయులే. కుట్ర చేశారు. కుట్ర ఏంది? మేము కూడా యాజకులమే, మేము కూడా లేవి గోత్రికులమే, మేము నువ్వొక్కనివే కాదు, మేము కూడా లీడర్లమే, ఈ సమూహం అంతా పరిశుద్ధులే, మీరేం పెద్దగా మీరు ముందు చేస్తున్నాడంటే మోషే అన్నాడు అయ్యాలారా అని వాళ్ళకి సాగిల పడ్డాడట. నీతిమంతుడు ఎవరేదన్నంటే వెంటనే సాగిల పడతాడు. బాబాయ్, నీతిమంతులు అంటే బైబిల్లో నీతిమంతులు అంటే ఎవరు తెలుసా? దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించేవారు, దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండేవారు నీతిమంతులు. అయితే ఇశ్రాయేలులందరూ ఆ నడిపింపులో మోషే నడిపిస్తున్నప్పుడు ఎమ్రే అనే వాళ్ళు కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. తర్వాత కోరాహు, దాతాను, అబీరాము, ఓను అనే వాళ్ళు కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. నువ్వు ఒక్కడివేనా, మేము కూడా కాదన్నప్పుడు అయ్యలారా దేవుని దగ్గర మాట్లాడుకుందాం రండి, ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో మాట్లాడుకుందాం రండి అని వాళ్ళకు సాగిలపడ్డట. ఈరోజు మనం కొన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో సాగిలపడాలి. వాళ్ళు ఎవరైనా మనం లేదనంటే ఇది దేవుని చిత్తం కావచ్చు అని. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దావీదు యెరూషలేములోకి వస్తున్నప్పుడు ఒక షిమి అనేట ఆయన దావీదును దూషిస్తూ ఉంటాడు. దావీదు మీద మట్టి రాళ్ళు విసురుతూ ఉంటాడు, మట్టి పోస్తూ ఉంటాడు. ఏమని తెలుసా? నువ్వు చేయబట్టి సౌలు మా రాజు చనిపోయాడు, సౌలు కుటుంబం నాశనమైంది అని చెప్పి దూషిస్తూ ఉంటారు. పక్కనున్న వాళ్ళు దావీదుతో అంటారు, ప్రభు నువ్వు సెలవిస్తే ఈ శిబిరి తలను ఛేదించి మీ కాలకడికి తీసుకొస్తామంటే దావీదు మహారాజు అంటాడు, ఏమంటాడు తెలుసా? తండ్రి సెలవు లేకుండా ఎవడు నన్ను ఏమనడు, ఇది యెహోవాకు ఇష్టమైంది, వాడిని ఏమనకండి అంటాడు. దేవుడికి స్తోత్రం. ఎవరైనా మనల్ని సరి చేసేటప్పుడు, ఎవరైనా మనకు బుద్ధి చెప్పేటప్పుడు దానికి లోబడాలి. మనం కరెక్ట్గా లేము కావచ్చు అనుకోవాలి, మన మంచి కోసమే అనుకోవాలి. అపోస్తుల కార్యములు 3:27 ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 3:27 చదువునాను. దేవుడు 26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వం నుండి మళ్లించిన వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకును ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పారు. అసలు యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చిందే ఆ పర్పస్. ఎందుకు? దుష్టుడైన అపవాది యొక్క గుణగణాలు మనలో దాగి ఉన్నాయని చెప్పి వాటి నుండి మనల్ని విడిపించడానికి, తండ్రికి ఇష్టమైన మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చాడు. ఈరోజు మనకు గద్దింపు లేదు, ఈరోజు మనకు భయం లేదు, ఈరోజు మనల్ని గద్దించేవారు లేరు, సరిచేసేవారు లేరు. కుటుంబాల్లో అదే పరిస్థితి, భక్తిలో కూడా అదే పరిస్థితి. నిన్న సేవకుల మీటింగ్ జరిగింది. సేవకుల మీటింగ్లో ఒక పాస్టర్ గారు ఇలా కాళ్ళు ఊపుతున్నాడు. అంటే కాళ్ళు ఊపడము నిర్లక్ష్యమా, రెస్పెక్టా, గౌరవమా? బాబాయ్, కాళ్ళు ఊపితే రెస్పెక్టా, లోబడ్డట? ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎస్ఐ దగ్గర పోయినాక ఇట్లా కాళ్ళు ఊపుకుంటా నిలబడ్డావు అనుకో, ఏమంటాడు? ఫస్ట్ కట్టె తీసుకురా రవిని సంగతి చెప్తాడు. ఓ ఇసాక్ పాస్టర్ గారు, ఒక సాధారణమైన అధికారం ఉందే, నువ్వు ఎట్లుండాలో రెస్పెక్ట్గా చేతులు కట్టి అలా బిగుసుకొని కట్టి వంగబడి నటిస్తావే, జీవంగల దేవుని దగ్గర ఎట్లుండాలి? ఎంత విధేయతగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి. మన పక్షమున దేవుడు సాహస కార్యాలు చేస్తాడట. ఎవరు కూడా చేయలేని గొప్ప కార్యాలు నీ ద్వారా, నా ద్వారా, నీ పక్షమున, నా పక్షమున దేవుడు చేయబోతున్నాడు. ప్రియమైన దైవజన్మ, అప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా దేవుని సన్నిధిలో లోబడి ఉండాలి? దేవుని మనసును నువ్వు ఏ విధంగా గెలుచుకోవాలి? నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? సాయవా శుక్రవారం కలవబోతానరా, పత్తి గింజలు పెట్టబోతానరా, ఎట్లున్నది? బాగున్నాడా? పర్లేదు. మేము మళ్ళీ వచ్చి శుక్రవారం ఇక తీర్మానం చేసుకున్నాం, ప్రతి ఇల్లు దర్శిస్తాం. ఉపవాస ప్రార్థన, ఈయనే దుకాణం, ఇక్కడనే దుకాణం, ప్రతి ఇల్లు దర్శిస్తాం. ఓకేనా?
హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు గద్దింపు అవసరం. నాకు కూడా అదే, నేను చర్చిలో అదే ఒప్పుకున్నాను అందరి సమక్షంలో. 2 సంవత్సరాల నుండి అదే మొత్తుకుంటున్నా. అయ్యో నేను చిన్న తప్పు మార్గంలో పోతే ఎవరైనా నన్ను గద్దించడం ఉంటే బాగుండే, ఎవరైనా నువ్వు చేసింది తప్పు అని నన్ను కొంచెం పనిష్మెంట్ ఇస్తే బాగుండే, నా 2 చెంపలు వాయిస్తే బాగుండే, నన్ను సరి చేస్తే బాగుండే. ఎప్పుడు ఇది చెరువు తెరివి చెరువు వెనుకబడ్డాక ఏ రాత్రి పానం పోతుందో తెలియని పరిస్థితుల్లో, ఇక లాస్ట్ జర్నీ ఎప్పుడో తెలియని పరిస్థితులలో ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాం. లాభం ఏంటి? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది మనల్ని విడిపించడానికి. ఎక్కడి నుండి? దుష్టుని నుండి, అపవాది నుండి. దుష్టుల్లో ఏమున్నాయి? పగ, ద్వేషం, కలహము, కపటము, వైర్యము, పగ, వీటన్నిటితో వాడు రగిలిపోతున్నాడు. ఎవరిని మింగుదామా అని. బాబాయ్ ఎవరిని మింగుదామా, ఎవడు ఒంటరిగా దొరుకుతాడా అని చూస్తున్నాడు అపవాది. వాడు గర్జించు సింహం వలె ఉన్నాడు. ఈ మోసే నడిపింపులో ఎన్ఐఎంరేలు అనే వాళ్ళు సాతాను వాళ్ళని పట్టేసింది. దైవజనుడికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆయన అన్నాడు, సాగిలపడ్డాడు, ఏదన్నా ఉంటే చర్చిలో మాట్లాడుకుందాం రండి, మేము రాము, మమ్మల్ని చంపడానికి మా మీదకి లేస్తున్నావా అంటున్నారు. మాట్లాడుతుండగానే భూమి నెరలు విడిసి దాదాపుగా 250 మంది భూమిలోకి వెళ్ళిపోయారు. ప్రియమైన వారులారా, అయ్యో వాళ్ళకి ఇంత అన్యాయం జరిగిందని చెప్పి ఆలోచించిన వారు దాదాపుగా 11,000 12,000 మంది కూడా తెగులుకు గురి అయ్యారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే మన మనస్సు దేవుని మీద ఆధారపడి ఉండాలి. మనము దేవుణ్ణి అడగాలి, మనకు కావలసినవన్నీ అడగాలి, స్పష్టంగా దేవుణ్ణి అడగాలి. కానీ మనం ఈ లోకయాత్రలో ఉన్నామని ఆయన ఆత్మ సహాయం అడగాలి. మనకు అవసరం ఉన్నవి అవి అడగాలి. వాటన్నిటిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్టుగా పరసంబంధమైన జ్ఞానాన్ని కూడా అడగాలి. అదే మాట అంటాడు హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా. నిన్న మేము అదే ధ్యానించాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. ఒకసారి ఈ 2 మాటలు చూసి వాక్యాన్ని ముగిద్దాం. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చాలు. ఈ హోషేయ గ్రంథం 6లో ఏముంటుందంటే దేవుడు మనల్ని అడుగుతున్నట్టు అదే అని. హోషేయ గ్రంథం 6:6 నేను బలిని కోరను కానీ, పేజీ నెంబరు 747. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైంది. దేవునికి స్తోత్రం. అమ్మా, మనందరం గుర్తుపెట్టుకోవాలి, మన మీద ఇప్పుడున్న ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటి నుండి మనం బయటపడలేం, మనం గెలవలేం, మన వల్ల కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో మన వల్ల కానే కాదు. కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, దేవుని సహాయాన్ని అడుగుతామో, ఆయన ఆత్మ సహాయం చేస్తాడు. యెరూషలేము దేవాలయం పునర్నిర్మాణం చేయడానికి దేవుడు బబులోను దేశం నుండి జెరుబాబెల్ను పంపిస్తాడు. జెరుబాబెలు వచ్చినప్పుడు అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు, అనేక రకాల ఆటంకాలు వస్తున్నప్పుడు, జెరుబాబెలు నువ్వు భయపడకో, నీ ముందున్న ఎలాంటి పర్వతమైనా అది నీ కాళ్ళ కిందికి వస్తుందని చెప్పి, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ఇబ్బందులైనా నీ ముందు సదును చేయబడతాయన్నాడు. ధైర్యాన్ని ఇచ్చాడు. భయపడుతున్న జెరుబాబెలుతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏ విషయాలు పెద్దగా ఉన్నాయో, ఏ విషయాలు గుట్టల లెక్క, పర్వతాల లెక్క ఉన్నాయో, ఇది మనుషులకు అసాధ్యం అనుకుంటున్నావో, అనారోగ్య సమస్య, ఆర్థిక ఇబ్బందుల, ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, నువ్వు దేవుణ్ణి అడిగితే, ఆయన క్లియర్గా కింది వచనాల్లో మాట్లాడతాడు. మీరు మీ కుమారులకు, మీ పిల్లలకు చేపలను అడిగితే తినడానికి పాముల్ని ఇస్తారా? మీ పిల్లలు ఏదన్నా అడిగితే, యుగేందరు, సుమలత, మీ మమ్మీ డాడీ నువ్వు ఐస్ క్రీమ్ అడిగితే ఇంకేదన్నా కొనిస్తారా? ఐస్ క్రీమే కొనిస్తారా? ఓకేనా? నువ్వు మీ మమ్మీని ఒక ఉదాహరణకు తినడానికి ఒక చాక్లెట్ అడిగావు అనుకోండి,
ఇంకేదన్నా వేరేది కొనిస్తారా, చాక్లెట్ కొనిస్తారా? దేవుడు అంటున్నాడు అక్కడ మత్తయి సువార్తలో అంటున్నాడు, ఇప్పుడు మనం చదువుకున్న మాట 7వ అధ్యాయంలో 8వ వచనం అనుకుంటాను, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న నా తండ్రి తన్ను అడిగిన వారికి అంతకంటే ఎక్కువగా ఇచ్చును కదా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అవునా కాదా? పరలోకమందున్న తండ్రి ఎంత ప్రేమ గలవాడంటే, ఎంత కృపగలవాడంటే ఏ ఒక్కరిని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదండి. ఈరోజు దేవునికి ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళందరి విషయంలో కంటే ఆయన పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు తండ్రి. అయ్యో, నా కుమారుడు యేసు రక్తంలో కడగబడ్డారు కదా, నా కుమారుడి రక్తంలో వారి పాపాలు పవిత్రపరుచుకున్నారు కదా, వారి మనసు నా మీద నిలపలేకపోతున్నారు, నా కుమారుడు చెప్పిన మాటల మీద నిలపలేకపోతున్నానని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఎంతో దుఃఖపడి ప్రలాపిస్తూ మన పక్షంలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడట. అయ్యా, మనం ఏదైనా చిన్న మాటలో తప్పిపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఏడ్చుకుంటూ మన పక్షాలు ప్రార్థన చేస్తాడట. ఏమని? తండ్రి వారికి తెలియదు ప్రభువా, అయ్యా వారికి తెలియదు నాయన, అయ్యా వారికి తెలవక మాట్లాడారయ్యా, వాళ్ళకి అర్థం కాక మాట్లాడారయ్యా. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా బాబాయ్? మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఇశ్రాయేలులు ఈ 30 లక్షల మంది అరణ్యంలో ఉండి వాళ్ళు సనుక్కుంటుంటే, డేరాల్లో గుడిసెలలో ఉండి సనుక్కుంటుంటే ఆ సనుకులు విన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ సనుక్కుంటున్నారు వాళ్ళు? డేరాలలో, ఇండ్లలో సనుక్కునే మాటలు. మనం ఏం గునుక్కున్నా, ఏం సనుక్కున్నా మన దేవుడు చెవియొగ్గి వింటున్నాడని మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది. మలాకి 3:16 అంటాడు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఆలకించడమే కాదు, వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖంలో రాయబడుతుంది అట. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడతాము, మనం ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళు సడన్లీ వచ్చి బయట నిలబడ్డారనుకోండి, వాళ్ళ ముందు తలెత్తుకుంటాం. ఒకసారి ఆలోచించండి, అసలు తట్టుకోగలమా? ఎంత పశ్చాత్తాపం. ఛే, నేను ఎందుకు ఆ మాట అన్నాను? వాళ్ళ ముందు తలది లేపుకోగలమా నాయన? ఇంకొకసారి మన జీవితంలో ఇలాంటి మాటలు రావద్దని ఎంతో పశ్చాత్తాపడతాం. కానీ తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఉండగా నా తండ్రి చెవియొగ్గి వింటున్నాడు. వినడమే కాదు, మీ మాటలన్నీ కూడా జ్ఞాపకార్థంగా రాయబడుతున్నాయి. ఈరోజున క్రైస్తవులు దేవుణ్ణి అడుగుతున్నారు, కానీ వాళ్ళిద్దరికి ముందు ఫాస్ట్లో ఏవైతే మాట్లాడారో, ఏదైతే దూషించారో అవన్నీ దేవుని సముఖంలో ఉన్నాయి. దేవుడు బాధపడేది అదే విషయంలో. యాకోబు పత్రికలో అంటాడు, ఒకడు మాట ఎందు తప్పినట్లయితే తన సర్వ శరీరము నాశనం కలిగి 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3లో అంటాడు, ఒకడు మాట ఎందు తప్పినట్లయితే తన సమస్త విషయంలో తప్పినోడే కదా, తన దేహానికి శిక్ష తెచ్చుకోవడానికే కదా మాటలు మాట్లాడేది. మీరు చాలామంది మాటల్లో పడిపోతారు, అన్నిట్లో పర్ఫెక్టే, మాటల కాన్నే పోతారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో అంటాడు, ఇది ప్రకృతి చక్రాన్ని చిచ్చు పెడుతుంది అంటాడు. మొదటి వచనం చదివిన యాకోబు పత్రిక 3, నా సహోదరులారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 4వ అధ్యాయం 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవులో పోరాడు మీ భోగెచ్చ నుండే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుని అడగనందున మీకు ఏది దొరకదు. 3వ అధ్యాయం అనుకుంటున్నాను. 3వ అధ్యాయంలో 2వ వచనం, అనేక విషయంలో మనమందరం తప్పిపోతున్నాము. ఎవడైనను మాట ఎందు తప్పినేడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరము స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరమంతా త్రిప్పబడి కదా. ఓడలను చూడండి, అవి ఎంత గొప్పవైనను పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అనే ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్న చుక్కాని చేత తిప్పబడును.
అలాగనే నాలుక కూడా చిన్న అవయవమే బహుగా ఆదిరిపడుచున్నది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టునో. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరముకు మాలిన్యము కలగజేస్తున్నది. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచున్నది. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన నాలుక గురించి ప్రభు మాట్లాడు. మీరు అడుగుతున్నారు, మీరేం అడిగినా మీకు దొరకట్లేదు. ఎందుకంటే భోగేచ్చర నిమిత్తం అడుగుతున్నారు. ఇది ఉంటే ఇట్లా అని చెప్పి నాకు పేరు వస్తే బాగుండు అని. చాలామంది అదే ఇల్లు ఇచ్చిన తర్వాత సంతోషంగా ఉండరు. తర్వాత ఇల్లు మీద ఇంకొక ఇల్లు కడితే ఈ గూడెంలో ఈ కాలనీలో నా అంత నెంబర్ 1 లేరని అందరూ అనుకోవాలని ప్లాన్ వేస్తాడు, కానీ కట్టలేడని వాక్యం రాదు. ఎందుకు? నీ పేరు కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు కాబట్టి నీ ఎప్పటికీ నీ వల్ల కాదని. అదే దేవుని పేరు కోసం అయితే దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవుని నామ మహిమ కోసం అయితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. మనం ఏ విషయాలు తప్పిపోతున్నామట? మాటల చేత తప్పిపోతున్నాం. సాయవా, దేంట్లో తప్పిపోతానమాట? దేంట్లో తప్పిపోతానమాట? దేవుని నమ్మకం ముందు సుట్ట తాగితోళ్ళు, దేవుని నమ్మకం ముందు సార తాగితోళ్ళం, దేవుని నమ్మకం ముందు అన్ని రకాలుగా తింటోళ్ళం, చేతోళ్ళం. ఇప్పుడు దేవునిలో ఉన్నాము, కానీ తప్పిపోయేది ఇప్పుడు మాటలతోటి తప్పిపోతున్నాం. ఈ మాటలతోటి తప్పిపోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? అగ్ని పడుతుందట మన ఇంట్లో. అగ్ని ఇంట్లో కాదు, ఒంటెకు కూడా అగ్ని వస్తుందట. ప్రకృతి చక్రం అంటే ఈ పంచభూతాలతో నిర్మాణమైన దేహం. ఈ పంచభూతాల్లో ఏముందో మన దేహంలో కూడా అదే ఉంది. మన దేహంలో చాలా ఖాళీ స్థలం ఉంటుంది. మన దేహంలో నీళ్లు ఉంటాయి, మన దేహంలో అగ్ని ఉంటుంది, మన దేహంలో పదార్థం మట్టి ఉంటుంది, మన దేహంలో ఇవన్నీ వాయువు ఉంటుంది, గాలి ఉంటుంది. ఇవన్నీ పంచభూతాలతో నిర్మాణమైన ఈ దేహం పాడు కావడానికి కారణం నాలుక. ఇస్సాక్ పాస్టర్ గారు 2వ నిద్ర అయిపోయింది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేని యందు తప్పిపోతున్నాము? దేని యందు తప్పిపోతున్నాము? మాటల చేత. ఓడలను చూడండి, అవి ఎంత పెద్దవైనను అలల చేత కొట్టుకుంటూ పోతున్నా కూడా ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున చిన్న చుక్కాని చేత గింతే ఉంటుంది తెడ్డు వెనక. ఈ తెడ్డు ఏంటంటే అంత పెద్దది అటే పోతూ ఉంటుంది. అబ్బా, స్తోత్రం. ఈరోజు మన ఈ అవయవాలన్నిట్లో నరము లేనిది ఒకటి ఏంటంటే నాలుక. ఇది బహుగా అదిరిపడుతుందట. అబ్బో, దబా 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 మాట్లాడి వెంటనే పోయి 32 పనుల మధ్యలో జాగ్రత్తగా దాచుకుంటారు ప్రొడక్షన్ కోసం. పొద్దున లేచిన కాంచి పొద్దుపోయేదాకా ఈ ఈపు, ఈ శరీరం అంతా నాలుకను బ్రతిలాడుకుంటాడు. ప్లీజ్ జర్ర నువ్వు స్లిప్ కాకే. చాలామంది అంటారు కదా, ఎట్లా బతిలాడుతాడు తెలుసా? నువ్వు జారకు, నువ్వు మాట. ఇప్పుడు చూడండి, నాలుక అదిరిపడుతుందట. అవయవాల్లో ఏ అవయవం అదిరిపడదు, ఒక నాలుక తప్ప. ఇది అవయవాల్లోకెల్లా చాలా చిన్నదట. ఈ చిన్న నాలుక దేహాన్ని మొత్తం కాదు, ప్రజలందరినీ, దేశాలను మొత్తం తగలబెట్టి పడేస్తుందట. అంతే. దేన్ని బట్టిరా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం అవుతుంది. చూసుకుందామా? చూసుకునే స్టార్ట్ చేస్తానండి అంతే. ఇక ఒక్కటే మాట, ఇప్పుడు 8 నెలల బాంబులు ఎత్తాను అంతే. కొన్ని వేల మంది చచ్చిపోతాను. దేన్ని బట్టి? మాటను బట్టే. మనం ఈ రోజున మన కుటుంబాల్లో ఉన్న స్థితి దేన్ని బట్టాట? నాలుకను బట్టే. బాబాయ్, నాలుక. ఇప్పుడు నాలుకను ఎట్లా కాపాడుకోవాలట? బహుజాగ్రత్త కాపాడుకోవాలట. కుటుంబమే సర్వనాశనం అయిపోద్ది అంటాడు. కాబట్టి ప్రియమైన వారు దేవుణ్ణి అడగాలి. ఏ దేన్ని అడగాలి? ఈ దేహాన్ని కంట్రోల్ చేసే ఆత్మ కావాలని అడగాలి. పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా. అయ్యా, ఈ సర్వ శరీరానికి మాలిన్యం కలగకుండా ఈ వాక్యమునకు జ్ఞాపకం ఉండి ఈ వాక్యం చేత నేను భద్రము చేయబడి నీ రాకడ కోసం ఎదురు చూసే బిడ్డగా ప్రతి స్థలంలో నీకు మహిమ వచ్చేటట్టుగా. నిన్న మేము అదే మాట్లాడు. మన పేరు కోసం ఏం చేసినా ఎంత మాత్రం సక్సెస్ కాదు. దేవుని పేరు కోసం చేయండి, అది నిరంతరం నిలిచిపోద్దని రాయండి. సమయం ఉంటే శుక్రవారం ఇవ్వలు కూడా ఇళ్ళల్లో ఉండొద్దు.
ఈ యూట్యూబ్లో చూస్తుండే కూడా సమయం ఉంటే శుక్రవారం కాదు, బుధవారం కాదు, ఏ రోజు ఖాళీగా ఉన్నా కూడా దయచేసి 2 చేతులకు చెప్తున్నాను, దేవుని మందిరాలను ఆశ్రయించండి. హల్లెలూయా, చెప్తాం హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు విడుదలిచ్చే దేవుడు. ఎస్తేరు రాణి యూదులందరి మీదకి మరణశాసనం వచ్చిందని మొర్దెకై వెళ్ళి చెప్పాడు. ఆ అహష్వేరోషు రాజు ఆ హామాను ఏం చేసినట్టే యూదులందరినీ చంపబడాలని ఒక తీర్మానం చేశాడు. అప్పుడు ఆ తల్లి మాట్లాడుతుంది, మీరందరూ వెళ్ళి సూసాను కోటలో ఉపవాసం ఉండండి, ఆశ్రయపురాల్లో ఉండండి. ఆశ్రయపురాలంటే ఇవే. ఈ ఊర్లో ఉన్న ఎక్కడున్న దేవుని ఉగ్రత నుండి రక్షించబడం కానీ ఈ మందిరంలోకి వస్తే మాత్రమే దేవుని ఉగ్రతను రక్షించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అంటాడు కీర్తనకారుడు 118వ కీర్తనలో ఆ కొమ్ములను, అక్కడ ఒక మాట ఇప్పుడు చదువుతున్నప్పుడు నేను చూశాను, బలిపీఠం కొమ్ములను నిర్మాణం ఏదో అంటాడు అక్కడ. ఒకసారి చూద్దాం, చదివే. ఇరవై 27వ వచనం, 118వ కీర్తన 27వ వచనంలో, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించును, ఉత్సా బలి పశువును త్రాళ్లతో బలి కొమ్ములను కట్టుడి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్లో ఒక ఆచారం ఉంది, ఒక కట్టడం ఉంది. ఎవడైనా మరణకరమైన పాపం చేసి తప్పు చేస్తే వాడిని చంపాలి. వాడు తొందరగా వెళ్ళి బలిపీఠానికి ఉన్న కొమ్ములను పట్టుకుంటాడు దేవుని మందిరంలో. ఆ కొమ్ములను పట్టుకుంటే వాడిని చంపొద్దు. ఆ కొమ్ములు పట్టుకున్నంత వరకు వాడిని చంపొద్దు. మళ్ళీ వచ్చే వారం దాని గురించి వివరంగా మీ మధ్యలో వాక్యాన్ని ఉపయోగిస్తాం. ఈ రోజున దేవుని కొమ్ములు, దేవునికి ఉన్న ఆ యొక్క ఆధారమైన వాటిని మనము ఆశ్రయించాలి. ఆయన కృపను, ఆయన కనికరాన్ని మనం పట్టుకోవాలి. ఆయన కృప కావాలని అడగాలి, ఆయన కనికరం కావాలని అడగాలి. ఒకవేళ మనం అపరాధాల చేత, పాపాల చేత సచిన వారం ఉండగా యుక్త కాలంలో మనందరి నిమిత్తము యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకనే ఇక్కడ అంటాడు, మీరు అడగండి, ఆయన కృప కావాలని అడగండి, ఆయన కనికరం కావాలని అడగండి, ఆయన ఆత్మ కావాలని అడగండి. అవి అప్పుడు మనకు అనుగ్రహించబడతాయని యేసుక్రీస్తు వారు అక్కడున్న సమాజానికి బోధిస్తున్నారు. ఇక్కడ మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప కావాలని అడగండి, ఆయన కనికరం కావాలని అడగండి. వాటికంటే ముఖ్యంగా ఆయన ఆత్మ కావాలని అడగండి. ఆయన పరిశుద్ధాత్మ కనుక ఉంటే నేను సత్యముల నుండి, మనందరినీ సత్యముల నుండి సర్వసత్యంలోకి నడిపించి ఆ సర్వసత్య ఈ భూమి మీద బ్రతికినన్ని రోజులు ఆయన కృష్ణులుగా ఉండడమే కాదు, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆ నిత్యరాజ్యమైన పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం ఎదుట ఆయన నిర్దోషులుగా నిలబడడానికి ఆయన ఆత్మ మనకు సాయం చేస్తారు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. ఎవరైనా ప్రార్థనలో ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఒక్కరిద్దరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఏకీభవిద్దాం. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు, నేను మొదట చేస్తాను, తర్వాత మీరు చేయండి. ఆశీర్వాదాల కారణమవుతున్న దయగల తండ్రి, అయ్యా ఇప్పటిదాకా వాక్యం ద్వారా మా అందరితో కూడా మాట్లాడారు. ప్రభువా, ఇదిగో నాయన, నువ్వు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకుతుందన్నా. అయ్యా మేమైతే నీ వాక్యాన్ని వెతుకుతున్నాం, మాతో మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, నీ కృప మా ఇళ్ళ కావాలి అయ్యా, నీ కనికరం కావాలి, నీ ఆత్మ సహాయం మాకు కావాలి. మేము ఈ లోకంలో బ్రతికిన రోజులు నీకు ఇష్టలుగా ఉన్నట్లుగా నీ అగ్నిజ్వాలల సంరక్షణ, నీ కాపుదల, నీ దయ మా అందరిపైన ఉంచండి. ఎవరైతే ఇబ్బందులు వచ్చారో ప్రత్యేకంగా మమత అజయ్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి కుమారుడు ప్రభా, ఆ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్ చెప్పినట్టుగా ఆ బిడ్డ చెప్పింది ప్రభా, ఆ బిడ్డని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆ చిన్న కుమారుని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా మధ్యలో ఉన్న మల్లన్న అనారోగ్యంతో చేయికి గాయమై ఉన్నాడు ప్రభా, అన్నయ్యని కూడా మీరు ముట్టండి. యాకైనా అనారోగ్యంతో ఇటుకన్నాడు ప్రభా, బాబాయిని కూడా మీరు ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎల్షవ ఇంట్లో చూపు లేక బాధపడుతుంది ప్రభా, నీ కృప అయితే, నీ చిత్తమైతే ఆ తల్లిని మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థత దయచండి. తన పిల్లలను, తన కుటుంబానంతటినీ వర్ధిల్లింపచేయండి. అయ్యా అనసూర్య చెల్లె ఇమ్మానుయేలు, వారిని ఓదార్చండి,
సంఘములో చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్న దేవుడు. మీరు ఆకడాల్సింటే నిశ్చితమైతే మరొక శుక్రవారం నీ మందిరాల్లో ఉండి మా పిల్లల నిమిత్తము, మా కుటుంబాల నిమిత్తము మేము ఉపవాసం నీ సన్నిధిలో గడపడానికి కృపను, సహాయాన్ని దయచేయమని నజరేయుడు ప్రియరక్షకుడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకా ఇద్దరు చేయాలి.